కర్నూలు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆలూరు నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నెమకల్లో జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం చిప్పగిరి పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ శ్రేణుల ఆందోళనతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇదే ఇష్యూకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శివరాజ్ అందిస్తారు. శివరాజ్, అర్చన, కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న రాత్రి నేమకల్లో అలాగే సంఘాలలో జరిగిన వైసీపీ టీడీపీ నేతల ఘర్షణ మధ్య ఇదైతే అక్కడికి ఎమ్మెల్యే విరూపాక్షి చేరుకోవడం జరిగింది. అయితే ఒకసారిగా నేమకల్లో టీడీపీ నేతల పైన వైసీపీ నాయకులు దాడి చేయడం, అటు వైసీపీ నేతల పైన టీడీపీ నాయకులు దాడి చేయడంతో ఒకసారిగా ఉధృత పరిస్థితి అనుకుంది. అనంతరం అక్కడి నుంచి ఎవరైతే బాధితులు ఉన్నారో వైసీపీ నేతల పైన దాడి చేశారని చెప్పి ఏదైతే విరూపాక్షి టీడీపీ నాయకుల పైన కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది. వారిపైన చర్యలు తీసుకోవాలి, వారిని అరెస్ట్ చేయాలని చెప్పి చాలాసేపటి వరకు నిన్న అర్ధరాత్రి వరకు కూడా పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే ఉండడం జరిగింది. అయితే ఉదయం 3 గంటల సమయంలో ఒకసారిగా పోలీసులు ఎమ్మెల్యే విరూపాక్షికి ఇంటి వెళ్లి బలవంతంగా అతన్ని కొడుకుని అరెస్ట్ చేసి ఏదైతే చిప్పగిరి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ఎమ్మెల్యేతో పాటు దాదాపు 14 మంది వైసీపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగింది. అయితే పోలీసుల వ్యవహారం పైన ఇటు వైసీపీ నాయకులు అయితే తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఎవరైతే వైసీపీ తరఫున కంప్లైంట్ ఇస్తే వారి కంప్లైంట్ తీసుకోకుండా టీడీపీ నేతలు ఇచ్చిన కంప్లైంట్ పైన ఏదైతే కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారని చెప్పి వైసీపీ నాయకులు అయితే ఆరోపణ చేస్తారు. ముఖ్యంగా హత్యాయత్నం అలాగే ఎస్సీ అట్రాసిటీ కేసు కింద ఎమ్మెల్యే దాదాపు 16 మంది పైన కేసు అయితే నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అలాగే 16 మందిని కోర్టులో అయితే హాజరుపరచడం జరిగింది. ప్రస్తుతం కోర్టులో వీరిపైన విచారణ అయితే జరుగుతుంది. అయితే ఏదైతే జడ్జి తీసుకున్న నిర్ణయం పైన ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఉదయం నుంచి ఆలూరులో హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలంతా రోడ్డు పైన బైఠాయించి ఎమ్మెల్యేను విడుదల చేయాలని చెప్పి ఈ సాయంత్రం వరకు కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. మరోవైపు టీడీపీ నాయకులు కూడా ఏదైతే జరిగిన దాడిని ఖండిస్తూ ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే కంప్లైంట్ జరిగింది. ఎమ్మెల్యే దౌర్జన్యానికి పాల్పడ్డారని చెప్పి ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆరోపణ చేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే ఊర్లో వచ్చిన తర్వాతనే ఈ ఘర్షణ వాతావరణం నెలకొందని ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు వైకుంఠం జ్యోతి కూడా చెప్తున్న పరిస్థితి ఏదైంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఆలూరు కోర్టులో ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు 16 మందిని అయితే హాజరుపరచడం జరిగింది పోలీసుల వ్యవహార శైలి పైన కూడా ఏదైతే ఇటు వైసీపీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తారు. ఉదయం నుంచి ఏ సెక్షన్ కింద ఏదైతే కేసు నమోదు చేశారో కూడా చెప్పకుండా నేరుగా ఇంటికి వెళ్లి బలవంతంగా ఎమ్మెల్యేనే ఆయన కొడుకును అరెస్ట్ చేశారని చెప్పి వైసీపీ నాయకులు అయితే ఆరోపణ చేస్తారు. ప్రస్తుతం ఏదైతే జడ్జి తీసుకునే నిర్ణయం పైన మాత్రం వైసీపీ నాయకులు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అర్చన. రైట్ శివరాజ్, థ్యాంక్ యూ సో మచ్.